కళ్యాణ్ గారి పాలన, జగన్మోహన్ రెడ్డి పాలన, ఏ పాలన బాగా నచ్చింది అది చెప్పండి. పాలన అంటే ఇప్పుడు జగన్మోహన్ గారు చేసినట్టుగానే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా పాలన చేస్తారని మేము ఆశిస్తున్నామండి. ఆయన కూడా ఆయన చేసినట్టుగానే చెయ్యాలని మేము దేవుని కోరుకుంటున్నామండి. ఓకే, పవన్ కళ్యాణ్ గారు రోజు ఒక సినిమా తీసుకుంటే రోజుకు 2 కోట్లు తీసుకునే వ్యక్తి. ఆయన చిన్న చిన్న గ్రామాలకు వచ్చి కోట్ల రూపాయల ట్రయాన్ని ప్రజలకు ఇస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? ఇవ్వాలని మేము కోరుకుంటున్నామండి. ఇస్తారని పవన్ కళ్యాణ్ గారు కూడా బాగా చేస్తారు. చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా బాగా చేయిస్తారు ఈయన మేము ఆశించామండి. ఓకే, అంటే కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత హైదరాబాద్లో ఉంటారని చాలా మంది అనుకున్నారు, కానీ ఆయన పిఠాపురంలో ఇల్లు కట్టించుకొని అక్కడే ఉంటున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? అంటే పిఠాపురం గురించి ఇంకా మాకు డీటెయిల్ తెలియదండి. ఇంకా ఆ పక్క ఊర్లో అయినని ఇంకా పవన్ కళ్యాణ్ గారు కూడా పిఠాపురంలోనే వచ్చేస్తాను, నేను హైదరాబాద్లో ఉన్నాను వాగ్దానం చేశారండి. ఎలక్షన్లో క్యాన్వసింగ్కి వచ్చినప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నాను, నేను పవన్ కళ్యాణ్ గారుగా నేను ఇక్కడ స్థలం కొనుక్కుని ఇక్కడ బిల్డింగ్ కట్టుకుని మీకు అందరికి సేవ చేస్తానని ఆయన చెప్పారు. అలాగ ఉండాలని మేము కోరుకుంటున్నామండి. పరిపాలన కూడా బాగా చేయాలని వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కొన్ని పథకాలు పెట్టారండి. ఆ పథకాలు మేము ఆశిస్తున్నామండి. అవి కూడా అమలు జరపాలని మేము కోరుకుంటున్నాం. ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని కళ్యాణ్ గారు నిలబెట్టుకుంటున్నారా? ఇప్పుడు మట్టుకు మాత్రం ఇంకేం నిలబెట్టుకోవాలని మేము ఆశిస్తున్నామండి. నమ్మకం ఉందే కళ్యాణ్ గారి మీద? చేస్తారండి, మాకు నమ్మకం ఉన్నదండి. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూడా మాకు చేస్తారు, లేబర్ని బాగా చూస్తారని మేము ఆశిస్తున్నామండి. ఈ రేట్లు ఎలా అనిపిస్తున్నాయి? ఎందుకంటే మందు రేటు కానివ్వచ్చు, నిత్యావసర సరుకుల రేటు కానివ్వచ్చు, ఇసుక రేటు అన్నీ తగ్గాయి అంటున్నారు కదా, తగ్గాయా? ఇసుక రేట్లు ఏమి తగ్గినట్టు ఏమి లేవండి. ఇప్పుడు ఇంకానే మామూలుగా పిఎస్కి ఇస్తానన్నారు, అది ఏమి లేదండి. పిఎస్గా కట్ట ఏమి లేదు. మందు రేటు ఏముందండి, మా తాగి వాళ్ళు చెప్తారు కానీ మందు జోలికి కట్ట మేమే వెళ్ళమండి. ఆ మందు జోలికి కట్టానే అది మందు తాగి వాళ్ళకి తెలియలేండి. అది రేట్లు తగ్గినాయి అంటున్నారు. మరి ఆ మందు అంటే మాత్రం మేము ఆవిడ ద్వారా ఉంటామండి. మందు జోలికి మాత్రం పొరపాటున వెళ్ళమండి.